కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ప్రభా, నీ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ మీ బిడ్డల్ని మా ప్రభా పరిశుద్ధులుగాను బలవంతుల్నిగాను చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, లోకంలో ఎన్నో రకాలైన ముప్పులు ప్రజల మీదకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నీ ప్రజల మీదికి దయచేసి మీ ప్రజలను మీరు కనికరించి మీ బిడ్డలు నీ కృపలో భద్రపరచబడి ఎదుగుటకు సహాయం చేయండి. మా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డల్ని, వారి జీవనం కొరికిచ్చిన పనులను, వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి స్వామి. ప్రభా, మాకు ఆర్థిక సహాయం చేస్తున్న బిడ్డల్ని కూడా దయచేసి మీరు దీవించండి. నీ కృపలో వారి పట్ల కనికరాన్ని చూపెట్టి కార్యాలు జరిగించండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 1వ తారీఖు 2026 బుధవారం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం. ప్రియులారా, 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగినవాడు. హనానీ అను మాటకు కృపగలవాడని. హనన్య అంటే యెహోవా కృపగలవాడు అని అర్థం. హనన్యాని గూర్చి మాట్లాడుతూ, యెరూషలేము పైన అతనికి అధికారం ఇచ్చాను. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడని. ప్రియులారా, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మనము నమ్మకమైన వారమేనా? దేవుడు మనలో నమ్మకత్వాన్ని చూడాలని ఆశ. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో, ప్రియులారా, 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఆయన మోషేని గూర్చి మాట్లాడుతూ, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు అనెను. ప్రియులారా, గమనించాలి. ప్రభుల వారు ఆ రీతిగా మాట్లాడి కోపపడి వెళ్ళిపోయాడు. మిరియామి నుదుట కుష్టు ప్రారంభమయ్యాది. మోషే నమ్మకమైన వాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు. ప్రియులారా, 2వది, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనంలో, తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచన బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును. అతడు నా అభిషేక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును అని చెప్పాడు. ప్రియులారా, ఈ మాట ఏలీతో ప్రభుల వారు చెప్పిన మాట. ఏలీ 2 కుమారులైన హోప్ని, ఫీనెహాసులు చేస్తున్న ఆ కార్యాలని బట్టి ప్రభుల వారు అంటున్నాడు,
హోప్ని ఫీనెహాసునకు సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒకనాటి అందే వారిద్దరూ మరణమవుతారు అని చెప్పాడు. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమిస్తాను అంటే సమూయేలును గూర్చి చెప్తాడు. ఆయన నమ్మకమైన యాజకుడు అని చెప్పి అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. ఆ యాజకుడు తన ఇష్టానుసారంగా కాదు, నా యోచనను బట్టి ఆయన యాజకత్వం జరిగిస్తాడు. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిస్తాను. అతడు నా అభిషక్తునికి సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును అని చెప్పాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సమూయేలు ప్రవక్తను గురించి మాట్లాడుతూ అతడు నమ్మకమైన వాడు, నా యోచనను బట్టి ఆయన యాజకత్వం చేస్తాడంటాడు. యాజకులైనటువంటి మనము అంటే సేవకులు ప్రభు యోచనను బట్టే మనం చేస్తున్నామా? ప్రభు యోచనను బట్టి మనం చేస్తున్నామంటే మనం నమ్మకమైన యాజకులు అని అర్థం. ప్రభు యోచనను బట్టి కాక మనం చేస్తున్నామంటే మనం నమ్మకమైన యాజకులము కాదు అని దాని అర్థం. దయచేసి గమనించాలి. తరువాత వాక్యము సెలవిస్తుంది, 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు, అనగా నమ్మకమైన వారై తమను ప్రతిష్ఠించుకొనిన లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ అని వాక్యము సెలవిస్తుంది. నమ్మకమైన వారు అంటే తమను తాము ప్రతిష్ఠించుకునిన లేవీయులకును తమ పిల్లలు భార్యలు కుమార్తెలతో ప్రతిష్ఠించుకున్నారు. నీ నమ్మకత్వం, నీ కుటుంబంలో నీవు, నీ భార్య, నీ పిల్లలు దేవునికి ప్రతిష్ఠించబడి ఉన్నారా? దేవునికి ప్రతిష్ఠించుకుని విషయంలో నమ్మకమైన వారేనా? ఆలోచన చేయాలి. దేవుని పిల్లలు వాక్యంలో చెప్పబడిన రీతిగా మనము దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, సామెతలు 11వ అధ్యాయం 13వ వచనం, కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెడతాడు, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును అని అంటాడు. సంగతిని దాచేటటువంటి వాడు నమ్మకమైన స్వభావం కలిగిన వాడు. ప్రియులారా, దేవుని పిల్లలు నమ్మకంగా మనం జీవించడానికి నేర్చుకోవాలి. సామెతలు 28:20లో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడు వాడు శిక్ష నొందకపోడు అంటాడు. కాబట్టి దేవుని పిల్లలారా, నమ్మకంగా ఉంటే మనకు దీవెనలు మెండుగా వస్తాయి. నమ్మకం లేకపోతే దీవెనలు ఉండవు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆ రీతిగా సెలవిస్తుంది. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు అని అడుగుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 24:45 వచనంలో తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు. ఈ రోజున మన ఇంటి వారికి భోజనం పెట్టేవారుగా ఒక ఆత్మీయంగా ఆలోచన చేస్తే మన ఇంటి వారు సంఘంలో ఉన్న బిడ్డలకు తగిన వేళ ఆహారం, దేవుని వాక్యం పెట్టేటటువంటి నమ్మకమైన బుద్ధిమంతుడు ఎవడు అని ప్రభుల వారు అడుగుతున్నాడు. నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవరు అంటున్నాడు. ఈరోజున ప్రభు పిల్లలు సేవకులుగా మనము ఆలోచించవలసిన సమాచారం, మనము నమ్మకంగా సర్వశక్తిమంతుడైన దేవుని సంఘంలో పనిచేస్తున్నామా ఆలోచన చేయాలి. 1 కొరింథీయులకు 4:2 చూస్తే, మరియు గృహ నిర్వాహకులలో
ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అని చెప్తాడు. గృహ నిర్వాహకత్వం అంటే సంఘాన్ని నిర్వహించే విషయంలో నమ్మకమైన వారుగా మనం ఉండాలి. అపనమ్మకస్తులుగా ఉండకూడదు. సంఘ నిర్మాణం విషయంలో ఏదో లాభాన్ని అపేక్షించి మనం దేవుని పని చేసేవారుగా ఉండకూడదు. ప్రియులారా, గమనించాలి. కొలస్సీ పత్రిక 1:8 ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అని అంటూ ఉన్నాడు. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకొంటిరి అని నమ్మకమైన క్రీస్తు పరిచారకుడని చెప్పాడు. కాబట్టి నమ్మకము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రోజున వాక్యంలో సెలవిచ్చిన రీతిగా హనన్య యెరూషలేము పైన అధికారము ఇచ్చాడు. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలవాడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీలో నమ్మకం ఉందా లేదా ఆలోచన చేయి. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమెన్.